ఎంత ఇస్తారు? నేనైతే 3.5 ఈజీకి ఇస్తాను. ఏం చేయగలడు అనేది చాలా పవర్ఫుల్ గా చూపించారు క్యారెక్టర్. అప్పన్న క్యారెక్టర్ నచ్చిందా, ఐఎస్ క్యారెక్టర్ నచ్చిందా? ఇద్దరు బాగున్నారండి. ఇద్దరు రెండింటికి అలా అంతే ఒక పవర్ ఉంది. ఇద్దరికి ఒక క్యారెక్టరైజేషన్ లో కూడా చాలా డెప్త్ ఉంది. అప్పన్న క్యారెక్టర్ కే ఐఎస్ క్యారెక్టర్ కన్నా మంచి అప్లాడ్ వచ్చింది. అలానేం కాదండి. ఇప్పుడు అప్పన్న క్యారెక్టర్ కొంచెం లెంత్ ఉన్నా కూడా ఫుల్ లెంత్ ఇంకో మూవీ తీసేంత కెపాసిటీ డెప్త్ ఆయన క్యారెక్టర్ లో ఉంది. సో సినిమాలు చాలా తక్కువ చూపించారు. ఇంకా అప్పన్న పేరు ఇంకో సినిమా కూడా తీయచ్చు. అలాంటి ఒక డెప్త్ క్యారెక్టర్ యాక్చువల్లీ చెప్పినట్టు ఈ మూవీకి నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. నేను అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇద్దరికి పోటీ పడి చేశారండి. రామ్ చరణ్ గారిని ఎస్ సూర్య గారిని పోటీ పడి చేశారు యాక్టింగ్. చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ రామ్ చరణ్. స్క్రీన్ ప్రెజెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ టాప్ నాచ్ ఉందండి. ఒక రామ్ చరణ్ ఎస్ సూర్య ఇద్దరు చాలా మంచిగా యాక్టింగ్ చేసే వ్యక్తులు. సో ఇది ఒక ఇండియన్ సినిమాలో ఇది ఒక పెద్ద ఈ మూవీకి మౌత్ పబ్లిసిటీ మనమే ఇవ్వాలండి. వాళ్ళు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఒక ఆలోచించేస్తున్న ఒక సబ్జెక్ట్ ఇది. సో మనమే రీచ్ అవ్వాలి జనాల్ని, మనమే సజెస్ట్ చేయాలి జనాలు కూడా. ఇలాంటి మూవీస్ చూడండి, ఇలాంటి మూవీస్ రావాలి. ఏదో మూవీస్ వస్తున్నాయి, కొన్ని ఏదో హిట్ అయిపోతున్నాయి, కానీ ఈ మూవీస్ ఇలాంటి మూవీస్ ఎడ్యుకేషన్ మూవీస్ అంటే మనం చదువుకున్న వాళ్ళు ఏం చేయగలరు అని ఒక మెసేజ్ ఇచ్చే మూవీస్ ని మనం ఎంకరేజ్ చేయాలి. మీడియా వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేయాలి దీన్ని. ఏదో మూవీ అన్నారు నేను దాని గురించి ఏం చెప్పలేదండి. ఏదైనా కావచ్చు. ఇప్పుడు కమర్షియల్ ఫుల్ ఓరియంటెడ్ అయితే మనం దానికి ఎంకరేజ్ చేస్తున్నాం. ఐ అప్రిషియేట్ ఇట్. ఫ్యాన్స్ గా మనం కమర్షియల్ ఎంటర్టైన్ చేస్తున్నాం. యూఆర్ బీయింగ్ ఎంటర్టైన్. అది కాకుండా కూడా ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా మనం పైకి తీసుకురావాలి. ఖచ్చితంగా మనం మౌత్ పబ్లిసిటీ చేయాలి. దీనికి వాళ్ళు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు, మనమే పబ్లిసిటీ చేయాలి. సినిమాలో సాంగ్స్ మీకు ఎలా? సాంగ్ స్కోప్ లేకనే సాంగ్ తీసేశారండి. అంటే అనవసరంగా పెట్టాల్సిన ఎక్కడ స్కోప్ లేని ఒక సాంగ్ ని చాలా ఖర్చు పెట్టి సాంగ్ ని కూడా సినిమాలో పెట్టలేదండి. యాక్చువల్లీ నానా హైరానా సాంగ్ లేదు మూవీలో. అదే లేదు. అంతే ఖర్చు పెట్టి చేసినా కూడా, ఒక కొత్త టెక్నాలజీ వాడి చేసినా కూడా సినిమాకి ఫిట్ అవ్వదని వాళ్ళు అనుకున్నారు కాబట్టి జస్టిఫికేషన్ కోసం దాన్ని అలా చేశారు. చాలా ఈ సినిమా గురించి ఒక ముక్కలు చెప్పాలంటే అందరూ చూడాలని చెప్తానండి. మూవీ ఖచ్చితంగా అందరూ చూడాలి. ఇది ఏదో మనం బ్లాక్ బస్టర్ కొట్టేసాము ఫ్యాన్స్, నేను ఫ్యానే కానీ హడావిడి చేయాల్సిన అవసరం లేదు. అందరూ ఒకసారి ఈ మూవీ చూడండి. అప్పుడు నేను వాళ్ళకే తెలుస్తుంది ఎలా ఉంది మూవీ అనేది. ప్రెడిక్టబుల్ అంటారా? అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. అన్ప్రెడిక్టబుల్ అండి మూవీ. ఎందుకంటే ఏ హైప్స్ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీ వచ్చింది. సో వన్స్ ఇన్ అ బాంబ్ లైక్ ఇట్ గాన్ బ్లాస్ట్ అనమాట. డిసాటిస్ఫాక్షన్ ఉంది. ఏమంటే అప్పన్న క్యారెక్టర్ అంతా పర్ఫార్మెన్స్ చేశాడు, ఇంకా ఉంటే బాగుంది అనిపించింది. సో అప్పన్న క్యారెక్టర్ ఇంకా కోరుకుంటున్నా. 15 minutes వింటే ఇంకా చాలా బాగుంది. ఇలాంటి ఒక హీరోకి ఒక డిఫెక్ట్ ఉంటుంది. అవుట్ ఆఫ్